రేపు తిరువూరులో జరిగే చంద్రబాబు నాయుడు బహిరంగ సభకి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కేశినేని చిన్ని. ప్రస్తుతం కేశినేని చిన్ని మన దగ్గర ఉన్నారు. సార్, రేపేంటి ఎంతమందితో ఈ బహిరంగ సభ జరగబోతుంది? మేము ముందుగా 1,00,000 మందితో చేద్దామని అనుకున్నాం ఈ బహిరంగ సభ. కానీ ఇవాళ అక్కడ ఉన్న జన ప్రవాహం చూస్తుంటే 1,50,000 నుంచి 2,00,000 మంది వస్తారని మేము ఆశిస్తున్నాం. కానీ వినీరు ఎరుగని రీతిలో తిరువూరులోనే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు తర్వాత ప్రప్రథమంగా జరగబోయే సభ మా తెలుగుదేశం శ్రేణులు ప్రజలు దిగ్విజయంగా జరగబోతుంది. అందరం ఆనందంగా ఎప్పుడెప్పుడు ఆ శుభగడియలు ఉంటాయని ఆతృతంగా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో జరిగే మొట్టమొదటి బహిరంగ సభ ఇది. ఈ సభ ద్వారా ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నా? ఇది మొట్టమొదటి బహిరంగ సభ. ఈ సభ ద్వారా తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో గెలవాలని మేమందరం ఆ సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు చెప్పబోతున్నారు. అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఇటువంటివన్నీ వివరించబోతున్నాం. రాబోయే కాలంలో ఒక్క ఛాన్స్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్ని దారుణాలు చేసిందో రాష్ట్రంలో దళితులకు గాని, మైనారిటీలకు గాని, క్రైస్తవ సోదరుల మీద గాని ఎన్ని దాడులు జరుగుతున్నాయి అన్ని సభ ద్వారా వివరించబోతున్నారు. ముఖ్యంగా ఎస్సీలకు జరిగే అన్యాయాన్ని సభ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందు, మా ఎస్సీ సోదరుల ముందు ఉంచబోతున్నారు. ఇప్పుడు ఈ సభకి జనసేన నుంచి ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉందా? బ్రహ్మాండంగా వస్తున్నారు. మేము చూస్తే తిరువూరులో ప్రతి మండలంలోనూ, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ జనసేన తెలుగుదేశం కోఆర్డినేషన్ తో బ్రహ్మాండంగా సభ జరగబోతుంది. ప్రతి చోట ఏర్పాట్ల కోసం వాళ్ళు కూడా మాతో పాలు పంచుకుంటాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సభలో విజయవాడ పార్లమెంటు సభ్యుడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుందా? సభే, దీంట్లో ఎవరో అభ్యర్థులను ప్రకటించేది లేదు. అది అంతా అధిష్టానం చూసుకుంటుంది. ఇటువంటి వాటిని నేను కామెంట్ చేయలేను. అది అధిష్టానం చూసుకుని అధిష్టానం బాధ్యత. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారికి సభలకి ఆహ్వానం ఉందా? ఆయన మా పార్లమెంట్ సభ్యులు, ఆయన తప్పకుండా ఆహ్వానం ఉంటుంది. ఆయన తప్పకుండా రావాలని తెలుగుదేశం శ్రేణులు అందరూ కోరుకుంటున్నారు. ఆయన వస్తారు. ఇది మొత్తం మీద రేపు జరగబోయేటటువంటి తిరువూరులో చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకి పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్లు, అదేవిధంగా విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసీఆర్ నానికి సభకి రావాలని కూడా ఆహ్వానించినట్లు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి కేసీఆర్ చిన్ని పేర్కొన్నారు.